యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. నేటి ఆరాధన ప్రారంభించినట్టుగాను అతను ఇక్కడ లేచి నిలబడినట్లయితే పితృపుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతి కీర్తన ద్వారా నేటి ఆరాధనను ప్రారంభించుకున్నాం. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నిరంతరము తండ్రి. ఆమేన్. అందరము ఆ ప్రకారంగా నిలవబడి ఉండి దేవుని స్తుతించుకుంటూ వేయి గీతాల పాటల పుస్తకం నుండి 492వ కీర్తన ఆత్మ నడుపు సత్యములో నింపుడనేటువంటి పాటను పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. 492వ కీర్తన. ఆత్మ నడుపు సత్యములో నింపుడే, ఆత్మ నడుపు ఆత్మనిశాయంబు నధికంబుగా నించి ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మ నడుపు నడుపు సత్యములో నింపుడే, ఆత్మ నడుపు అంధత్వంబు వలన దూరంబుగా పారమార్థిక బుద్ధి కొరునాటులను ఆత్మ నడుపు ఆత్మ
దండాంబులెల్లాని యందు వెలుగుటకు ఆత్మనడుపు సత్యములోనికి పోవే ఆత్మనడుపు నిర్మలహృదయంబు నిరతంబు మాగేచి కుమిన్ని వరముల గూర్చి దీవించి ఆత్మనడుపు ఆత్మనడుపు సత్యములోనికి పోవే ఆత్మనడుపు సకల మానవులతో అకాలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరాంబునిచి ఆత్మనడుపు ఆత్మనడుపు సత్యములోనికి పోవే ఆత్మనడుపు దీవించి పంపుము దైవాత్మమోను భావజ్ఞానము సంగి ప్రభు సేవలోన ఆత్మనడుపు ఆత్మనడుపు సత్యములోనికి పోవే ఆత్మనడుపు. దయచేసి కూర్చుని మనం చేస్తున్నాను అండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నా. దావీదు కీర్తనలు 39వ అధ్యాయము 7 నుండి 13 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంను మన మధ్యనటువంటి సహోదరి సుజాత వేణుగోపాల్ చదివించడం మనం చేస్తున్నాను. దావీదు కీర్తన 39వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు మన సుజాత వేణుగోపాల్ గారిని చదివించడం మనం చేస్తున్నాను. తదుపరి మరి ప్రార్థనలో సహోదరి భాగ్య సమర్పణ అర్పించాలని మనం చేస్తూ ఉంటున్నాం. వాక్యం చదువుకొని ప్రార్థించుకుందాం. ప్రభువా, మీరు దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపించుము. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టుదు. నలుదందరూ బట్టి ఊపిరి వంటి వారు యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొక్కుము. నా కన్నీరుని చూచి మౌనంగా నడకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు. నా పితరులందరి వలె నేను పరవాసనై ఉన్నాను.
నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తప్పనినట్లు నన్ను కోపంతో చూడకము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారులైన మా దేవ, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ, విశ్రాంతి దినములో, ఈ పరిశుద్ధ దినములో ప్రభావ, నేను తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని నువ్వు మాకు దయచేసిన విధానాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన ఎన్ని దినములు ప్రభావ నీ యొక్క రెక్కల కింద సజీవులుగా మమ్మల్ని అందరినీ, మా సంఘాన్ని, మా దైవశాల కుటుంబాన్ని నువ్వు కాపాడిన విధానాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి కూడా ఈ రుణమైతే మేము తీర్చలేము. నువ్వు గొప్ప దేవుడు. ఎన్నో తెగులు, బాధలు, ఇబ్బందులు ఏవైనప్పటికీ నీ బలిష్టమైన రెక్కల కింద అయితే మమ్మల్ని క్షేమంగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు ప్రభు. నాయనా నీ ప్రేమ చేయ మేము తెచ్చుకున్నాను. ఏసాయానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా నాయనా నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇది తండ్రి నీ సన్నిధానం, నీ యొక్క ప్రభుత్వంలో ప్రభు పాల్గొని గొప్ప అవకాశముగా నీ మందిరాగమనంలో వచ్చి ప్రభు నీకు స్తుతించడానికి నీవు ఇచ్చిన అవకాశ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నాయనా ఈ దినము చూడలేక ప్రభు నేను ఏకమనగా పరిశుద్ధ దినములో ఉన్నాను తండ్రి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకుని ఆజ్ఞ సెలవిస్తున్నాను. మేమందరం నీ సన్నిధానములకు వచ్చినాము. వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళ మీకు ఆశకరమైన దేవుని ఉంటే తీసుకువేయండి. నాయనా మేము విశ్వాసం కలిగి హృదయాలని స్వరమేమిటో గ్రహించడానికి నీ కృప దయచేయండి. నాయనా ఆనాడు పేతురు సంఘమైతే శాశ్వతంగా ప్రార్థించినట్లు మేము కూడా ప్రభు మా సంఘ బిడ్డల బలహీనతల కొరకు నాయనా ప్రతి సమస్య కొరకు మరిపెట్టడానికి అంగలార్చడానికి ప్రార్థించడానికి నీ కృప దయచేయండి తండ్రి. నాయనా మా యొక్క మా దైవజనులు ప్రతి ఉదయ సాయంత్రం నీకు ప్రార్థనలోని వాక్యంలోని మమ్మల్ని నడిపిస్తున్నావు. నాయనా ఇచ్చిన దైవజనులు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మేమెప్పుడు తట్టుకోకుంటున్నాము. నాయనా మేమెప్పుడు వెనక స్థితిలోకి వెళ్ళిపోకుంటున్నాము. నీ వాక్యంలో నడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. మా పాస్టర్ గారికి మంచి జ్ఞానం, నాయనా మీరు తెలివిని దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు, వందనాలు. ఏ ఆలోచన కలిగి ఉన్నాను ప్రభు సమస్తమును నాయనా మీరు నన్ను నడిపించండి ప్రభు. నీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నాయనా కుటుంబం చుట్టూ నీ కంచిని కాపుదలలో ఉంచండి ప్రభు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎందుకంటే నాయనా మా సంఘం అంతటి కొరకు ప్రభు ప్రార్థించే కుటుంబం నువ్వు నిలబెట్టిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము మేము ఎలాగో నిలబడ్డామంటే కేవలం మనం చేసిన ప్రార్థనలు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు
వాక్య పత్రంలో నడిపించినటువంటి సహోదరికి, ప్రార్థించినటువంటి సహోదరికి తెలియజేస్తున్నాను. ఒక సమయంలో దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని ఆరాధించుకుందాం. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి అనేటువంటి పాటను పాడుకొని దేవుని మహిమ పరుచుకుందాం. 240వ పాట వేగేతాల పాట పుస్తకం నుంచి పరిస్థితి ఆరాధన నిర్వహించేటువంటి సభ్యులు మనకు వచ్చి సహకరించాలని మనం చేసుకుంటున్నాం. 240వ యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. యెహోవా నా కాపరి, సంగములో సమయములో యెహోవా నా ఊపిరి, యెహోవా నా కాపరి,
సంఘములో సమరములో యెహోవా నా ఊపిరి యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియుల మా పనులకు తండ్రి, మా కాపరిగా, మా ఊపిరిగా ఎంతకాలము నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరలా మీ మందిరంలోకి రావడానికి నీ మహోన్నతమైనటువంటి కృపను మాకు అనుగ్రహించి అయ్యా ఈ రీతిగా నివసింప చేసినందుకు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మళ్ళా నీ బలిపీఠం ఎదుట పిచ్చుకల వల్ల మేము చేరున్నాం. నీ వాక్యము చేత మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి పరమందుడు ప్రత్యేకమైనటువంటి నీ రాజ్యము కొరకు సిద్ధపడుటకును మా జీవితాలను సరిచేసుకున్నటకును నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచాలని ప్రతి బిడ్డకు వినగలిగేటువంటి చెవులను గ్రహించేటువంటి ఆత్మను మీరు దయచేయాలని ప్రత్యేకంగా నీ దాసులైనటువంటి నన్ను నీ సులువు మాటన దాచి నీ స్వరాన్ని వినిపించడానికి ఒక బోధగా వాడుకోవాలని యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుంటారని మనం చేస్తున్నాము అండి. ప్రభునందు చేరినటువంటి వారిగా దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనందరికీ కూడా ఈ పరిశుద్ధ దినములో ప్రభు మనకి దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఇచ్చే ఈ సంవత్సరం అప్పుడే 11వ నెలలో మనము ప్రవేశించాం. సంవత్సరం అంతా కూడా ఎన్నో గణాంధకాలపులో ఇలా అనుభవాలు, లోటుపాట్లు, ఇరుకులు, ఇబ్బందులు, వేదన ఇవన్నీ కూడా మరి ఈ సంవత్సరంలో మనము చూసి ఉన్నాం. అయినను దేవుడు తన కృప చేత మరలా మనమందరం ఇటు రీతిగా జీవము కలిగినటువంటి ఆయన సన్నిధిలో ఇలాగూ ఆరాధించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. సజీవులుగా ఆయన పరిశుద్ధ బలలో పాలుభాగస్తులు కావడానికి దేవుడు కృప చూపించున్నాడు. మరి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని బట్టి మరి గతించిపోయినటువంటి వారి కంటే మనం గొప్పవారము కాదు, కానీ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ మరి యొక్క బ్రతుకుని సద్వినియోగపరుచుకుంటూ ప్రభుకి సమీపస్తులుగా ఉండటానికి
అంటే ప్రభువుకి సమీపస్తులుగా ఉండాలి అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకుంటూ మనము ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా ఈ దినాన్ని మనం చదువుకొని ఉన్నాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి ఈ విషయాలను ఒకసారి గమనించినట్లయితే చదువుకున్నాం. కానీ దాని ముందుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మౌనం వహిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా దావీదు మౌనము వహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మౌనము అనగానే చాలా మంది అనుకుంటారు మౌనముగా ఉన్నటువంటి వారు తెలివి తక్కువ వారు, ఎక్కువగా మాట్లాడేటువంటి వారు తెలివైనటువంటి వారు అని అనుకుంటూ ఉంటారు. మౌనముగా ఉంటే ఎలా జరుగుతుంది అని చెప్పి కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నువ్వు కూడా వాడు ఒక మాట అంటే నువ్వు ఒక మాట అనాలా? వాడు ఒక 2 మాటలు అంటే నువ్వు ఒక 4 మాటలు అనాలా? నువ్వు గట్టిగా మాట్లాడాలా? నువ్వు పోట్లాడాలా? నువ్వు తెచ్చాలా? నువ్వు ఎదురెళ్ళాలా అని చెప్పి కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. మౌనముగా ఉంటే చెత్తకాని వాడు అన్నట్టుగా ఈ లోకము వారిని పరిగణలోకి తీసుకుంటుంది. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మౌనము మాట్లాడుతుంది. మౌనము అనేటువంటిది ఖచ్చితంగా కార్యాలను జరిగించి చూపిస్తుంది. మౌనము అనేటువంటిది చివరికి మన జీవితాల్లో గొప్ప విజయాన్ని తీసుకుని వస్తుంది. ఈ విషయాన్ని మనం ఒకసారి దేవుని వాక్య భాగము నుండి, యొక్క లేఖన భాగము నుండి మనం చూసినట్లయితే, ఒకసారి స్ప్రే చేసేస్తే 39వ అధ్యాయము ఈ 12వ వచనం ఒకసారి చదివితే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకి చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరుల వలె నేను పితరులందరూ వలె నేను పరవాసునై అయి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఒక పాట పాడతాం మనము. పరవాసినినే జగమున ప్రభువా, సినినే జగమున ప్రభు అనేటువంటి పాట పాడతాం. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, ప్రభువా నేను కూడా పరవాసినై ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, నేను బలపెడుతూ ఉంటున్నాను. అయ్యా నా కన్నీళ్లు చూసి నీవు మౌనముగా ఉండకము, నా కన్నీళ్లు చూసి నీవు మౌనముగా ఉండకము అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నిశ్శబ్దముగా ఉంటున్నాడు. దేవుడు ఊరకుండా ఉంటున్నాడు. ఎందుకొరకు ఊరకుంటూ ఉంటున్నాడు అంటే,
దేవుడు కొన్ని విషయాల్లో ఆయన సైలెన్స్గా ఉన్నాడు అంటే, కొన్ని విషయాల్లో మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరడం లేదు అని అనుకుంటే దానికి కారణం ఏంటంటే మనం చేసేటువంటి అపరాధముల వలన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసేటువంటి తప్పిదముల వలన, మనము చేసేటువంటి ఘోర కృత్యముల వలన, నిజంగా దావీదు మహాభక్తుడే కానీ దేవునికి అవిధేయుడై ఎప్పుడైతే దేవునికి దూరస్తుడిగా ఉంటున్నాడో, దేవునికి దూరముగా ఉంటే దేవుడు కూడా మనకి దూరంగానే ఉంటాడు. పెద్దోళ్ళకి సామెత చెప్తారు కదా, మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంతే దూరం. మనము దేవునికి సమీపస్తులుగా ఉండాలా, పరిశుద్ధులుగా ఉండాలా, ప్రార్థన విశ్వాసపరులుగా మనం ఉన్నట్లయితే దేవుడు కూడా మనకి దగ్గరగా ఉండి ఆయన మన జీవితాలను ఆయన నడిపిస్తారు. ప్రియమైనటువంటి దేవుడు వింటారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఏమండి, దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు? తన బిడ్డలైనటువంటి వారిని సరిచేయడానికి ఆయన దూరంగా ఉంటూ ఉన్నాడు. నిజంగా ఒక వాక్యాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. సంభాషించినట్లు నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండించును అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆయన చేసేటువంటి శిక్షను మనం తృణీకరించడానికి వీల్లేదు. ఆయన మౌనముగా ఉంటున్నాడు. కొన్ని శ్రమలను దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో అనుమతిస్తుంటున్నాడు. ఒక్కొక్కసారి ఆయన మనల్ని సరిచేయడానికి ఆయన చిన్న గాయాలని మన జీవితంలో ప్రవేశించడానికి అనుమతిస్తాడు. మనం ఏం చేయాలి అంటే వాటి గురించి మనం తెలుసుకోవాలి. అయ్యో అవును, నేను ఈ రీతిగా ప్రవర్తించాను కాబట్టే అన్ని ప్రభువా నాకు సాతాను సోదర పెట్టేస్తూ ఉంది, నన్ను శోధించేస్తూ ఉన్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. నీవు లంచం తీసుకుంటున్నావా, నీవు అవినీతి పనులు చేస్తున్నావా, దురాక్రమణలు చేసుకుంటున్నావా, తప్పుడు క్రియలు చేస్తున్నావా, పాప పనులు చేస్తున్నావా, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్తున్నావా, అందుకోసమేనేమో నీకు ఈ అనారోగ్యము, అందుకోసమేనేమో ఈ లోటుపాట్లు, అందుకోసమేనేమో నీకు ఈ ఆశీర్వాదం లేకపోతా ఉంది, అందుకోసమేనేమో అని చెప్పి ఒక్కసారి మన జీవితంలో దేవుడు ఎందుకు ఎడవాసి ఉన్నాడో, ఎందుకు దేవుడు దూరంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే దేవుడు తను ప్రేమించినటువంటి కుమారుడు ఏం చేస్తాడట? గద్దిస్తాడు, శిక్షిస్తాడు అనేటువంటి విషయాలు. అంటే ఆయన మన జీవితంలో ఆ శోధన, ఆ శ్రమకి అనుమతిస్తున్నాడంటే మనము నశించిపోవాలి అనేటువంటి ఆయన ఉద్దేశము కాదు. తండ్రి గురించి మాట్లాడుతూ సామెత జానీయుడు సులభం అంటాడు. ఏమంటాడు? పెద్దమ్మ వాడని కుమారుడు తండ్రి కుమారునికి విరోధంట. అంటే తండ్రి ఏం చేయాలా? ఒక బెత్తం పట్టుకోవాలా, ఖచ్చితంగా ఏం చేయాలా? బెత్తం పట్టుకోవాలి. వాడు అబద్ధం ఆడినా, వాడు దొంగతనం చేసినా, వాడు చెడు మార్గంలో ప్రవేశించినా వాడికి రెండు తగిలించాలా బెత్తం పట్టుకొని. అందుకని పర్లేదు నాయన, ఇంక పర్వాలేదు అంటే ఆ చివరికి వాడు ఏ మహా గజంగా కూర్చుంటాడు, ఏదో వ్యసనపడే కూర్చుంటాడు.
అయితే మనం కుమారుని దండించినప్పుడు మనం బెత్తం ఉపయోగిస్తూ ఉంటాము. ఆ బెత్తం ఉపయోగించి వాడిని దండిస్తున్నప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే వాడు నశించుకోవాలని కాదు, వాడు పాడైపోవాలని కాదు, వాడు అంతమందుకోవాలని కాదు. దేవుడు ఎందుకు దండిస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు తండ్రి అంటే వాడిని సరైనటువంటి త్రోవలోనికి పెట్టడానికి. అలాగే మన పరమ తండ్రి దేవుడు కూడా మన జీవితంలో ఒక బలహీనత కానీ, ఒక శోధన కానీ, ఒక శ్రమ కానీ ఏదైనా ప్రవేశింప చేయడానికి అనుమతిస్తే ఆయన మనల్ని పాడు చేయడానికి కాదు, నశింప చేయడానికి కాదు. ఆయన గాయములు నేను అనుకుంటాను ప్రియమైనటువంటి గాయములు అవి. ఎందుకంటే మళ్ళా ఆ బిడ్డ ఆయన వైపు తిరగాల, ఆయన రాజ్యంలోనికి చేరాల, ఆయన సన్నిధిలోనికి చేరాల. అయ్యో దావీదుని ఆ కుటుంబంలో చిన్నవాడిగా ఉంచినటువంటి దావీదుని, ఆ కుటుంబంలో మరి ఆఖరివాడిగా ఉంచినటువంటి దావీదును తీసుకుని వెళ్ళి, ఆ గొర్రెలు కాసుకుంటూ ఉంచినటువంటి దావీదును తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలుకు 2వ రాజుగా దేవుడు చేస్తున్నాడు. అయితే 2వ రాజుగా చేసినప్పటికీ కూడా దావీదు తొట్టిలో పాటు పడిపోయినాడు, పాపము చేస్తున్నాడు. ఆ పాపము ద్వారా దేవునికి దూరస్తుడైపోయాడు. అయితే మళ్ళా దావీదు దేవుడి వైపు తిరిగినప్పుడు, మళ్ళా దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని శిక్షలను దావీదు జీవితంలో అనుమతించాడు. ఎందుకో తెలుసా? మళ్ళా దావీదు దేవునికి కావాలి. ఈరోజు మనం తప్పిపోవడం ఆయనకి ఇష్టమో లేదు, మళ్ళా మనం అందరం ఆయనకి కావాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎంత గొప్ప ప్రేమామయుడు అంటే 100 గొర్రెలు ఉన్నా 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకొని కూర్చున్నటువంటి దేవుడు కాదు. ఆ ఒక్క గొర్రె కూడా ఆయనకు కావాలి. అందుకోసం ఆయన పరితపించిపోతాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకే దావీదు అంటున్నాడు, దేవా ఇదిగో నా కన్నీళ్లను చూసి నీవు మౌనముగా ఉండకుము అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 28వ అధ్యాయం 1వ వచనం కూడా దావీదు భక్తులు చేస్తున్నటువంటి యొక్క ప్రార్థన మనం చూస్తే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయించమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా నుండి నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని అయ్యా నీవు మౌనముగా ఉండవద్దు, నువ్వు మౌనముగా ఉండవద్దు. దేవుడు మౌనముగా ఉంటున్నాడు. దినాల్లో ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ అనేక మంది భక్తవరు లేనటువంటి వారు, అనేక మంది ప్రభుని అంగీకరించినటువంటి వారు, అంగీకరించినటువంటి వారు అనేక విధాలుగా ఈ లోకంలో నుండి వారు లయమైపోయి ఉన్నారు. ప్రభును విశ్వసించినటువంటి వారందరూ దేవుని రాజ్యంలో ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా పాతాళంలోకి వారు వెళ్ళిపోతూ ఉంటున్నారు. అయితే దేవుడు మౌనముగా ఉంటున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మౌనముగా ఉంటున్నటువంటి సమయంలో అనేక మంది విజ్ఞాపనకర్తలు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు, దేవునికి మొరపెడుతుంటున్నారు, దివారాత్రంలో కన్నీటితో గోజారుతూ ఉంటున్నారు. సంఘముగా మనము కూడా గుంపులో ఉంటూ ఉన్నాము. దేవుడు కదిలించబడుతూ ఉంటున్నాడు. దేవుడు మరలా మనం నశించిపోవడం ఆయన ఉద్దేశము కాదు కాబట్టి మరలా దానిని రూపుమాపడానికి ఆయన సహాయము చేస్తూ ఉంటున్నాడు. నమ్ముదామా? హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. 2వ వచనమా? 3వ లైన్, మీ దోషములు మీ
పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచును కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. అందుకోసమే ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఆయన హస్తం ఎప్పుడు కూడా కాని హస్తము. కానీ మానవుని జీవితంలో కలుగుతున్నటువంటి ఈ పాపము దేవునికి అర్థముగా ఉంటున్నది. ఆ పాపము తీసుకొసుకోకుండా ప్రభువా 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 అని ఎంత గోజాడితే, ఎంత ప్రార్థన చేస్తే ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనం? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అవసరమైనటువంటి ప్రార్థన, అవసరమైనటువంటి రీతిలో నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆయన విని కరుణించేటువంటి దేవుడు. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు మంచి సేవ చేస్తున్నాడంట. గురువు గారికి అన్ని విషయాల్లో కూడా చెదోడు వాదోడుగా ఉంటున్నాడట. ఇక గురువు గారు వేరే ప్రాంతానికి వెళ్ళవలసినప్పుడు ఇంత గొప్ప సేవ చేశాడు, మంచి సేవ చేశాడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ మంచి అప్పులు పరిచేటువంటి ఒక గుర్రాన్ని ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాడట శిష్యుడికి. ఆ గుర్రం తాలూకా ప్రత్యేకత చాలా విదూరంగా ఉంటుందట. ఆ గుర్రం తాలూకా గొప్పతనం ఏమిటంటే ఆ గుర్రం ఎక్కి కూర్చొని ఓ దేవుడా అంటే చాలట. ఆ గుర్రం ఏమవుతుంది? ముందుకి పరిగెడుతుందట. ఇంకా స్పీడ్గా వెళ్ళాలంటే ఓ దేవుడా ఓ దేవుడా అనాలంట. ఓ దేవుడా ఓ దేవుడా అంటే ఆ గుర్రం ఇంకా స్పీడ్గా పరిగెడుతుందట. ఇక స్పీడ్ వెళ్తూ 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 మన ఆగాలి కాబట్టి ఆగాలంటే ఏమన్నారంట? ధన్యవాదాలు దేవుడా అన్నారంట. ఈ గుర్రం తాలూకా విడ్డూరం అది. ఇక ఈ శిష్యుడు ఆ గుర్రాన్ని చూసి చాలా మురిసిపోయి, అప్పుడు ఇంత చక్కని గుర్రము, మాటలు వినేటువంటి గుర్రము, మాటల ప్రకారంగా వెళ్ళేటువంటి గుర్రము అని చెప్పేసి చాలా సంతోషించి ఆ గుర్రానికి కూర్చున్నాడంట. ఆ గుర్రానికి కూర్చొని ఓ దేవుడా అన్నాడంట. ఓ దేవుడా అనగానే ఏమవుతుంది? గుర్రం ఏమవుతుంది? అలా చూస్తూ ఉంటుందా? ఏమవుతుంది? ఓ దేవుడా అనగానే ముందుకి పరిగెడుతుంది. అబ్బా వాడికి గాల్లో తేలిపోతున్నట్టున్నదంట. చాలా సంతోషంగా ఉన్నదంట. ఇప్పుడు ఏమంటున్నాడట? ఓ దేవుడా ఓ దేవుడా అంటున్నాడంట. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకేమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా స్పీడ్గా పరిగెడుతుందంట. రై రై మనం పరిగెడుతూ ఉందంట. ఆ యొక్క విమానంలో పరిగెడుతూ ఉందంట గుర్రం. ఇక ఆస్వాదిస్తుంటున్నాడు. గాల్లో తేలిపోతున్నట్టు ఉంది అడిగి. ఇంకా వెళ్ళిపోతున్నాడు, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎదురుగా ఒక పెద్ద లోయ కనబడుతూ ఉంది. ఆ లోయ కనబడుతూ ఉంది. ఆ లోయ కనబడగానే ఏమన్నా ఇప్పుడు ఈ శిష్యుడు ఏమన్నా ధన్యవాదాలు దేవుడా అనాలా కదా? అలాగే అన్నాడంట. ధన్యవాదాలు దేవుడా అన్నాడంట. వెంటనే గుర్రం అలాగా ఆగిపోయిందంట. ఒక్క 2 అడుగులు వేస్తే చాలు పడిపోతుంది లోయలో పడిపోవలసినటువంటి వాడు చక్కగా ఏమన్నాడు? ధన్యవాదాలు దేవుడా అని గట్టిగా చూడండి ఒకసారి. అనగానే అలాగ గుర్రం ఆగిపోయిందంట. చూసి ఒకసారి ఆశ్చర్యపోయాడంట. లోయని చూసి ఆశ్చర్యపోయాడంట. ఒక్కసారి స్టన్ అయిపోయి ఓ మై గాడ్ అన్నాడట. తెలుగులో ఓ దేవుడా అన్నాడట. ఇప్పుడు గుర్రం ఏమైంది? గుర్రం వెళ్ళిపోయి లోయలో పడిపోయింది. వెళ్ళిపోయి లోయలో పడిపోయి
వివేకులమై ప్రార్థన చేయాలి. అవివేకులుగా మనం ప్రార్థన చేయడం కాదు. ప్రభువా 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 అని మొరపెట్టడం కాదు. ప్రభువా, నేను ఆ యొక్క వాట్సాప్లోను వాటిలోను కూడా నేను మాట్లాడినప్పుడు ఈ లాక్డౌన్లో నాకు కొత్త అనుభవం తీసుకుని వచ్చాను. ఏమండి, ఎప్పుడు యూట్యూబ్లో కనబడలేనటువంటి వాడిని కనబడుతున్నాను, మీ టీవీలో దాంట్లో. ఏమండి, అయితే నేను తెలియజేస్తున్నాను అప్పుడు, ఇదిగో ప్రభువా ఈ లోక పాపములన్నింటినీ క్షమించండి, ఈ లోకం యొక్క దుర్నీతి క్రియలను క్షమించండి అని ప్రార్థన చేయడం కాదు. మొట్టమొదటిగా ప్రభువా నా దోషములను క్షమించండి, నా పాపములను క్షమించండి, నా దుర్నీతి క్రియలను క్షమించండి. ఒప్పుకోలు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. అంతేగాని లోకమంతటి సంగతి గురించి ప్రార్థన చేయడం కాదు. నువ్వు నీ పాపముల గురించి ఒప్పుకో. ముందు మన పాపముల గురించి మనం వాళ్ళ దగ్గర ఒప్పుకుందాం. ప్రభా లోకాన్ని క్షమించండి, మా భారతదేశాన్ని క్షమించండి, మా భారతదేశాన్ని మార్చేయండి ప్రార్థన చేయడం కాదు. నువ్వు మారావా? నీ బుద్ధులు మారాయా? మన ఆలోచనలు మారాయా? మన పాపపు క్రియలు మారాయా? మన వ్యసనాలు మారాయా? మన బూతులు మారాయా? ఇవి మారట్లేదు. లోకమంతటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. శానిటైజర్ బాటిల్ మీద లేదా డెటాల్ బాటిల్ మీద ఆ జర్మ్స్ ని లేదా సూక్ష్మజీవులు చంపడానికి ఎంత పర్సెంట్ అని ఉంటుందండి? ఎంత పర్సెంట్ ఉంటుంది? 99.9. ఎంత? 99. అసలు యాక్చువల్గా మనకి ఎంత కావాలా? 100% పోవాలా. అదేమంటాడు? 99.9. ఇంకా ఒక పర్సెంట్ ఎక్కడో దానికి ఆ శక్తి తక్కువే అని వాడు చూపిస్తున్నాడు. 99.9. నువ్వు దేవుని దగ్గర నీ పాపములు ఒప్పుకుంటే 100%. హల్లెలూయా. యేసు రక్తము 100% ప్రతి పాపము నుండి కూడా పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు? ఎందుకు తన త్వరలు వినటం లేదు? ఎందుకు ప్రార్థనలు అక్కడికి వెళ్ళటం లేదు? ఏదో లోపము ఉన్నది. అయితే ఆయన గర్దిస్తున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థము. అంతేగాని నువ్వు నశించుకోవాలని కాదు సుమా, నువ్వు పాడిపోవాలని, నరకానికి పోవాలనేటువంటి ఆయన ఉద్దేశము కాదు. రెండో విషయం మనం చూసినట్లయితే ఇదే 39వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. నోరు తెరవక నేను మౌనినైతిని, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు, నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించొచ్చి ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదు మహాభక్తుడు చెప్తున్నటువంటి ఆ మాటలు మనం చూసినట్లయితే, ఇదిగో నా అతిక్రమంలో నుండి నన్ను విడిచిపోను, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము, దాన్ని చేసిన నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. ఆదాము సృష్టి ఆరంభంలో పాపం చేశాడు. ఏంటా పాపం అంటే మనందరికీ తెలుసు. ఆజ్ఞని అతిక్రమించాడు, తినవద్దనేటువంటి పండుని తిన్నాడు. తిన్న తర్వాత సాయంకాలం పూట దేవుడు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు వారు గ్రహించారు. ఆ ఫలాన్ని వారు తిని వారు దిగంబరులని వారు గ్రహించి వెళ్ళి చెట్టు చాటు నీళ్ళు దాక్కున్నారు కదా. ఆయన వచ్చినప్పుడు ఆదాము నీవెక్కడా, నీవు చేసినటువంటి పని ఏంటి, నేను తినవద్దనేటువంటి
పండు నీవు ఎందుకు తిన్నావు అని అడిగితే ఆదాము చెప్తున్నటువంటి మాట, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నేను ఈవిడ తిన్నా తినిస్తున్నాను నాకు ఇచ్చింది అని చెప్పి ఆదాము చేసినటువంటి తప్పిదం అంతా ఎవరి మీద తోసేస్తా ఉన్నాడు? అవ్వ మీద తోసేస్తా ఉన్నాడు. అవ్వమ్మ గారిని అడిగితే అవ్వమ్మ గారు చేసినటువంటి తప్పిదం అంతా ఎవరి మీద తోసేస్తా ఉంది? సర్పం మీద తోసేస్తా ఉంది. కానీ దావీదు అలాగా తోయటం లేదు. నేనే పాపం చేశాను అంటున్నాడు. నోరు తెరవకుండా మౌనముగా ఉంటూ, ప్రభువా నన్ను క్షమించండి, నా దుర్నీతికి క్షమించండి, ఇంత గొప్ప నింద, ఇంత గొప్ప అవమానము, ఇటువంటి లోటు రావడానికి కారణము నేనే అని చెప్పి దావీదు మౌనముగా ఉండి నోరు తెరవక అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 62వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూస్తాం. అక్కడ చూడండి ఒకసారి. 62వ అధ్యాయము, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఇదిగో ఆదాము అనే ఆ నేరము ఇంకొకరి మీద పెట్టడం లేదు, మౌనముగా ఉండిపోతూ ఉన్నాడు. అవును, నేను పాపము చేస్తాను. కొంతమంది దమాయించేస్తూ ఉంటారు, ఇంకొకరి మీద తోసేస్తూ ఉంటారు, నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు అని చెప్పి ఎవడు సర్టిఫికెట్లు వాడు ఇచ్చేసుకుంటూ ఉంటాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి ఆ దినాన్ని మొన్న ఒక కేంద్రం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటంటే మొన్న లాక్డౌన్లో ఈ చర్చ్ పాస్టర్లకి, ముస్లిం పెద్దలకి, మన హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి వారికి జీవన భృతి కింద 5,000 రూపాయలు జగన్ గారు ఇచ్చారు. ఎవరేసారో కేసు తెలియదు కానీ ఇదిగో పాస్టర్లలో చాలా మంది సర్టిఫికెట్స్ లో క్రిస్టియన్గా మారకుండగానే ఈ 5,000 రూపాయలు తీసుకున్నారు ఏమండి అని ఎవడో కేంద్రానికి పెట్టాడు. అక్కడ లీగల్ ఫోర్స్ పెట్టాడు. వాళ్ళు రాష్ట్రానికి సర్క్యులర్ పంపించారు. అక్కడి నుంచి అందరికీ కూడా సర్క్యులర్లు సచివాలయాలు కానీ వెళ్ళిపోయాయి. అంటే పాస్టర్స్ అంటే మందకి కాపరు, కొంచెం మెయిన్ మంద నడిపించేటువంటి వాడి సర్టిఫికెట్ ఎలా ఉండాలా? పక్కాగా అంటే అందులో హిందూ అనే ఉంటుంది. ఇది 5,000 రూపాయలు తీసుకున్నాడు అన్నమాట. ఏమండి అటువంటి వాళ్ళు కూడా పట్టేస్తున్నారు. రేపు మాకు మీ దగ్గరికి వస్తారు. ఏమండి ఈ మధ్య జరుగుతున్నాయి ఇటువంటివన్నీ. ఏమండి ఎన్ని రేషన్ కార్డులు ఉంటాయో ఉండవో కదా, ఎన్ని కార్యక్రమాలు. నువ్వు సబ్సిడీ గురించి ఆశపడక ప్రభువే నడిపిస్తాడు నిన్ను. నువ్వు దేవుని కొరకు జీవించు. కానీ ఇప్పుడు ఇది చెత్త వ్యవస్థ. ఎందుకంటే మతం మారితే కులం గురించి ఏదో మతం మారితే వారికి వేరే రిజర్వేషన్ ఏమని చెప్పడం అనేటువంటిది మన యొక్క చట్టాల్లో లేవు. కానీ దాన్ని అలాగ మార్చేసుకున్నారు అన్నమాట. వాడు అదే కులంలో ఉంటున్నాడు కానీ మతం మారితే ఏం చేస్తున్నారు, ఇంకో వాళ్ళకి ఏమీ లేకుండా చేసేస్తున్నారు అన్నమాట.
అలాంటి జీవితం నిజంగా దాని గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. ఏమంటే అయ్యో అనేక మంది ఈ విధముగా ఉంటున్నారు ప్రభా, మాకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులు వీళ్ళెవరూ న్యాయం చేయరు, కానీ ప్రభు న్యాయం చేయగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే మొట్టమొదటిగా మనం మారాలా. ఏమంటే మొట్టమొదటిగా మరి నిజంగా మా తల్లిదండ్రులు 10th క్లాస్లో ఉన్నప్పుడే ఏం చేశారు, మా నాన్నగారు మా అమ్మ ఆలోచించి మమ్మల్ని పక్కా క్రిస్టియన్స్గా బీసీసీ కింద చేసేసారు. ఆయన నమ్ముకున్నాం. ఈరోజు మాకు నోటికి ఏ పూట మస్తు లేకుండా దేవుడు పోషిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, దావీదు మౌనముగా ఉండిపోతున్నాడు తప్ప ఎక్కడ కూడా ఎవరి మీద కూడా అభాండాలు వేయటం లేదు. ఎవరి మీద కూడా అభాండాలు వేయటం లేదు. మౌనముగా దేవుడిని నమ్ముకొని ఓడుకుంటూ ఉంటున్నాడు. అయితే దేవుడు దావీదును విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టాడా? లేదు. మళ్ళా దేవుడి యొక్క గొప్ప వాత్సల్యత దావీదుని వెంబడించింది. మళ్ళా దేవుడు దావీదుని హక్కును చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు మౌనముగా ఉంటున్నాడు. తన తప్పిదాలను గుర్తించాడు, తన లోపములు తను గుర్తించాడు. ఈరోజు మనం కూడా ఒకరి మీద ఒకరు మనము వేయడం కాదు, ప్రభా అవును ఈ తప్పిదము జరగడానికి కారణము నేనే అని చెప్పి నీవు మౌనముగా ఉండి ఆయన వైపు నీవు చూస్తూ నీవు కనిపెట్టుకొని ప్రార్థించినట్లయితే ప్రభు నీ వరం ఆయన ఖచ్చితంగా వింటాడు అని. ఒకసారి ఒక తల్లి కూతురు ఉన్నారంట. ఆ కూతురికి జబ్బు చేసిందంట. అయ్యో జబ్బు చేసింది కాబట్టి కొన్ని ఏదో ఒక పండు ఫలమో ఏ ద్రాక్ష పళ్ళు ఇద్దామని చెప్పేసి ఆ పైసా కూడబెట్టినటువంటి డబ్బులు పట్టుకొని ఆ పక్కనే ఒక ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళిందంట. ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి అక్కడ కాపలా ఉండేటువంటి వారితో, అయ్యా నా కూతురు జబ్బు పడింది, చాలా అనారోగ్య పరిస్థితులతో ఉంటున్నది, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మీ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి కొన్ని ద్రాక్ష పళ్ళు ఇవ్వండి అంటే ఆ కాపలాదారుడు, అమ్మా ఈ పళ్ళు అమ్మడానికి కాదు, ఇవి ఈ పళ్ళు అమ్మేటువంటి దానికి కాదు, ఈ పళ్ళు రాణిగారి తాలూకా తోట, ఇది అమ్మడానికి కాదు, ఇక్కడ దయచేసి వెళ్ళిపోని చెప్పాను అన్నట్ట. అలా కాదయ్యా ఇది పరిస్థితి అంటే, లేదు నీవు ఇక్కడ అమ్మను నువ్వు వేరే దగ్గర వెళ్ళిపోనుకో. ఇంకెక్కడ పళ్ళు అమ్మటం లేదంట, ద్రాక్ష పళ్ళు. మళ్ళా మాటికి ఉదయం సాయంత్రం అలాగ 3-4 రోజులు అలాగూ తిరిగి వచ్చేస్తూ ఉంటున్నదంట. ఇంక ఈ కాపలాదారుడు చేసేది లేక ఇక రాణిగారికి చెప్పాడంట, అమ్మా ఇదిగో ఈవిడ అలాగ మాటికి తిరుగుతూ ఉంటున్నది, ఈవిడ వచ్చి గోజాడుతూ ఉంటున్నది, ఆ పైసా కూడబెట్టుకునేటువంటి డబ్బులు తెచ్చి నా చేతిలో పెడుతుంది, కొన్ని ద్రాక్ష పళ్ళు కావాలని కోరుతుంది, నేనేమో దానికి యజమానిగా ఉన్నాను, దానికి కాపలాదారుడిగా ఉన్నాను, నేను ఆ పని చేయలేను కదా, నమ్మకంగా నేను కాపకాయాలి కదా అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడంట. అయితే ఆ రాణి గారు తానే స్వయంగా ఒకసారి ఆ తోటలోనికి వెళ్ళి అన్ని గంపతో కొన్ని పళ్ళు తీసుకుని వెళ్ళి ఆమె చేతిలో పెట్టిందంట. పెట్టగానే ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఆ నాణ్యాలన్నీ తీసుకొని ఆ రాణిగారి చేతిలో పెట్టబోతా ఉంటే, ఈ నాణ్యాలన్నీ నాకు అవసరం లేదు, ఈ తోట నాది, నేను దీన్ని నీకు ఉచితంగానే ఇస్తున్నాను, నీకు ఫ్రీగానే ఇస్తున్నాను, నువ్వు పట్టుకుపో
నీ వేదన చూశాను, నీ ఆక్రమణ చూశాను, నీ ప్రయాసం నేను చూశాను, నీవు కాళ్ళు అరిగిపోయేలాగా తిరగడం నేను చూశాను, నీ రావడం నేను చూశాను. ఇదిగో నీవి పుట్టతో ద్రాక్షపళ్ళన్నీ కూడా పట్టుకెళ్ళిపోవాలన్న ప్రభువుకు ప్రియమైనటువంటి వాళ్ళగా నీవు ప్రభు దగ్గరికి మౌనముగా ఉంటూ ఆయన సన్నిధిని వెలుగుతూ నీ హృదయంలో నుంచి ఆ కన్నీరు ధారలుగా ప్రవహిస్తూ ప్రభువా నేను పాపిని, నేను దోషిని, నా అతిక్రమ క్రియలు క్షమించి నాకు ఈ అవసరం తీర్చండి ఆయన, ఈ అక్కలు తీర్చండి ఆయన అంటే ప్రభుని అక్కలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మౌనం అనేటువంటి అసలు ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారండి? యేసుక్రీస్తు ప్రభువు నేర్పించారు మనకి. హల్లెలూయా. ఆనాడు ఆ పిలాతు ఎదురుగా నిలవబెట్టినప్పుడు నానా మండాలు వేసేస్తూ ఉన్నారు, నానా రకాలైనటువంటి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 63వ వచనము. ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయినా క్రీస్తువే అయితే ఆ మాట మాతో చెప్పమని దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవు అన్నట్టే. ఒకే ఒక మాట, నీవు అన్నట్టే. ఎక్కువ మాట్లాడలేదు ఆయన. అప్పటిదాకా ఎవరున్నారు? పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు. వారి యొక్క మనస్తత్వాలు మంచిది కాదు, వారి ఉద్దేశాలు మంచిది కాదు. మనం కూడా భక్తిహీనులు ఎదుట మనం ఏం చేయాలంట? ఎంత సైలెన్స్ గా ఉంటే అంత మంచిది, ఎంత ఊరకనే ఉంటే అంత మంచిది. వాళ్ళు నోరు పారేసుకున్నారు కదా అని మనం నోరు పారేసుకుంటే అది చిరికి గాలివాన అవుతుంది తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. ఒక పెద్దలు సాగు చెప్తారు, ఇదిగో నిరంతరం కూడా వ్యవసాయం చేస్తే కరువు ఉండదంట, నిత్యము కూడా ప్రార్థన చేస్తే పాపం ఉండదంట, మౌనంగా ఉంటే తగులే ఉండవంట. ఏమంటే మౌనంగా ఉంటే తగులే ఉండవంట. అందుకే వరకు తేబడి గొర్రె పిల్లయు పొచ్చు కొట్టించు వారి గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఇటువంటి దేవుని పిల్లగా మనం మౌనముగా ఉంటూ మన హృదయపు లోతులలో నుంచి చూసేటువంటి దేవునికి మన యొక్క విజ్ఞాపనలు వినబడేటువంటి రీతిలో మన హృదయం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆయన మనకి సహాయము చేస్తాడు. ఇదిగో దేవుడు నిత్యము మౌనముగా ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. నీవు ఆయన వైపు తిరిగినట్లయితే, నీవు ఇతరుల మీద తొలగకుండా, ఇతరుల గురించి నీవు ఆలోచన చేయకుండా, నీవు ప్రభు వైపు చూసి నీవు మౌనముగా ఉండి కనిపెట్టుకుంటూ నీవు ప్రార్థన చేస్తుంటే ఆయన నీ పట్ల న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నేను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకి మొరపెడదాం. అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చెవులు గలవారు ఆత్మస్వరమును వేరును గాక. ఆమేన్. సమర్పణ చెయ్యుము ప్రభువునకు అనేటువంటి పాటలో సోదరుడు మేరీ గారు అలాగే స్థుతి నడిపించేటువంటి వారు నడిపిస్తుండగా కానుకలను సేకరించుకుందాం. అందరినటువంటి సోదరుడి చిన్నమ్మల గారు అదేవిధంగా అబ్రహాం గారు బాబు సేకరించాలని మనం చేస్తున్నాను. దయతో శానిటైజ్ చేసుకొని
కానుకలు పంచుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును అబ్రహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను అబ్రహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను నీ బిడ్డను సేవకునిచ్చెదవా నీ బిడ్డను సేవకునిచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును ప్రియాదేవుని హేవేలు బలి హేయముగా యూదుని అర్పణము ప్రియము దేవుని హేవేలు బలి హేయముగా యూదుని అర్పణము కలకము కల్మషమంటనివి కలకము కల్మషమంటనివి నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును 5 రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా 5 రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడ కటివేళ అర్పించిన బాలుడ కటివేళ అర్పించెదవా సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును ప్రభుని ప్రేమించిన పేదలను కసులు రెండిచ్చెను కానుకగా ప్రభుని ప్రేమించిన పేదలను కసులు రెండిచ్చెను కానుకగా జీవనమంతయు దేవునికిచ్చే జీవనమంతయు దేవునికిచ్చే నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు విదేహము ధనము సమయమును సేకరించబడినటువంటి కానుక నిమిత్తం ప్రార్థన చేసుకున్నాము అండి. ఇదే సమయంలో ఎవరికి ఎదురైనటువంటి బలహీనత, అస్వస్థతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏమున్నప్పటికీ కూడా విభిన్న స్థలాల్లో లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత ప్రేమ కృప కార్యక్రమాలు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్యా నీకు స్తుతులు వందనాలు. గొప్ప దేవా, నీ మహోన్నతమైనటువంటి కృప కార్యక్రమం బట్టి మీకు స్తుతులు. ఎంతవరకు తండ్రి నాయన మీరెందుకు మౌనముగా ఉంటున్నారో మాకు తెలియపరుచున్నావు నాయన. మేము మౌనముగా ఉండి ఏ విధముగా నీ సన్నిధిలో మా అతిక్రమకులను ఒప్పుకొని నీ వైపు తిరగాలో ప్రభువా
ప్రభా మీరు మాకు నేర్పించున్నారు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి వాక్యము మా హృదయాల్లో ఫలింపు దయచేసి తండ్రి నాయన మా జీవితాలు మేము సరి చేసుకుని నాయన ఇదిగో నాయన మీకును మాకును మధ్య ఉన్నటువంటి ఈ పాపపు అడ్డుగోడను మేము తొలగించి వేసుకొని తండ్రి నాయన ప్రభా నీ వైపు మేము చూచుటకును ప్రభా నాయన నిన్ను ఆరాధించి మహిమపరచుటకును సహాయము దయచేయాలని మనం చేసుకుంటున్నామయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడా, సజీవుడా, నీ ఘనమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలయ్యా తండ్రి ప్రభా. అవును తండ్రి నాయన ఇదిగో నైనా 100% ప్రభా మా అతిక్రమ క్రియలను తండ్రి, మా దోష క్రియలను, మా పాపపు క్రియలను ప్రభా క్షమించగలిగేటువంటి శక్తి నాయన కేవలము తండ్రి మీ పరిశుద్ధమైనటువంటి రక్తములకు మాత్రమే ఉంటున్నది నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన ప్రభా నాయన తండ్రి నాయన ఇంతవరకు తండ్రి నాయన నీ రక్తము ప్రవహిస్తూనే ఉంటున్నది నాయన, రక్షణ ద్వారా తెరవబడి ఉంటున్నాయి నాయన ప్రభా. ఇప్పుడైనను తండ్రి ప్రభా నాయన ఆ రక్తములు కడగబడి నీతిమంతులుగా మార్చబడటానికి నాయన ఇదిగో నాకును మాకును ఇదిగో నాయన ఈ ప్రజలందరికీ తను ఇంకను ప్రభా ఆయన నేను విశ్వసించినటువంటి వారికి ప్రభా మీరే కృప చూపించి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో నిలిచినవారు ఉన్నారు, మక్కరించున్నారు, ప్రార్థిస్తూ ఉంటున్నారు. అయ్యా సహాయం దయచేయండి, కృప చూపించండి నాయన. ఇదిగో వ్యాధిగ్రస్తులుగా వచ్చినటువంటి పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సహోదరులు తండ్రి నాయన జాన్సన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగో తండ్రి ప్రభునైనా అనురాధ యొక్క చిన్న కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తండ్రి ప్రభునైనా రంగరిజులు రాజేశ్వరమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. తండ్రి సూర్యమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. లూనియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాయన ఇంకను బలహీనతలతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డల ప్రభువా మీ దక్షిణ హస్తముతో ప్రభువా మీరు ముట్టి స్వస్థపరిచిన ఆయన ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చిన ఆయన మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నామయ్యా. ఎస్ఐకి వందనాలు. ఆర్థిక బలంతో బాధపడుతున్నటువంటి వారు మీరు లేవనెత్తండి, బలపరచండి నాయన, లోటుపాట్లను సవరించండి అయ్యా. ప్రభా మీకు వందనాలు. తండ్రి ప్రభా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లల ప్రభా మీరు ఆదరించి కనికరించి ఆయన సమాధానం ఇచ్చుకుని నడిపించండి. ఆయన ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలముల కొరకు నాయన ఇదిగో నాయన ఎదురు చూసుకుంటున్నటువంటి నాయన మా ప్రియబిడ్డలను బట్టి సహోదర సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీరు సహాయము దయచేయండి, కృప చూపించండి. దగ్గర కృపగల తండ్రి ఆదరణ కప్పినటువంటి దేవుడు నాయన ఇదిగో తండ్రి నాయన దైవమ్మ కలిగిన కుటుంబాన్ని మీరు ఆదరించి కనికరించి కృప చూపించండి. ఇదిగో నాయన ఈశ్వరరావు గారి వారి కుటుంబాన్ని నాయన వారి తల్లి లేనటువంటి లోటును ప్రభువా మీరు తీర్చి ఆదరించి కృప చూపించండి. యేసయ్యా మీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి నాయన. కృపగల దేవా తగినటువంటి రక్షక మీ గొప్ప దేవుని ఆశీర్వాదము తండ్రి ప్రతి బిడ్డ పనులు మీరు గమనించి సహాయము దాగించండి. ఇదిగోనైనా ఈ యొక్క నవంబర్ మాసంలో తండ్రి ఆయన వారికి కలిగిన దానిలో ప్రభా ఆయన దశమ భాగములు మీకు సమర్పించున్నారయ్యా. ఆయన కృతజ్ఞతార్పణలు సమర్పించున్నారు, స్వేచ్ఛార్పణలు సమర్పించున్నారు. ఆయన అర్పణ అర్పించిన ప్రతి బిడ్డను దీవించండి. ఆయన అంటే అవకాశం లేక తండ్రి లేబడి ఇక్కట్లో వచ్చినటువంటి బిడ్డలకు ఆయన సమృద్ధిని దయచేయండి. సమృద్ధికరమైనటువంటి వ్యాపారాలు, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాల నుంచి నడిపించాలని మనం చేసుకుంటూ ఆయన ఈ పరిచయలో సహకరించేటువంటి ఏ బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రం ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థనని వేడుకలు సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు చేయబడును.
మొదటిగా దేవాలయానికి వందనాలు చెల్లిస్తున్నామండి. సంఘ ప్రకటనలు, మరి యొక్క వారంలో జరగబోవు సంఘ కార్యక్రమాలు, ఆరాధన అనంతరము ప్రభు పనుల సంస్కరణ ఉండినండి. మరి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి మరి ప్రతి బిడ్డ మరి పాల్గొవాలని మనం చేస్తున్నాం. మంగళవారం బైబిల్ స్టడీ, మరి ప్రార్థనా కూడిక సాయంకాలం 6 గంటల నుండి మరి వాట్సాప్ ఆడియో ద్వారా క్లుప్త వాక్య సందేశం ఉండును. శుక్రవారం ఉపవాస ప్రార్థనా కూడిక మరి మధ్యాహ్నం 2 గంటల నుండి వాట్సాప్ ద్వారా వాక్య సందేశం ఉండునండి. అలాగే వచ్చే ఆదివారం ఉదయకాల సమయము 8 గంటల నుండి మరి ఉదయకాల సమయం 9:30 వరకు మొదటి ఆరాధన ఉండును. మరి అలాగనే ఉదయకాల సమయము 10 గంటల నుండి మరి ఉదయకాల సమయం 11:30 వరకు రెండో ఆరాధన ఉండును. మరి వచ్చే వారం నుండి 2 ఆరాధనలు జరుగునండి. మరి సంఘము గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే మరి గడిచినటువంటి మరి సంవత్సర కాలంలో మరి దేవుడు చేసిన మేలులు తలపోసుకొని మరి కృతజ్ఞత చెల్లించే సమయము మరి వచ్చి ఉన్నది. మరి కృతజ్ఞత అర్పణ పండుగ 2020 మరి తేదీ నవంబర్ 20, 21, 22 శుక్రవారము, శనివారం, ఆదివారము మరి మన ఆలయంలోనే జరుగును. మరి సంఘం గమనించాలని మనం చేస్తున్నామండి. మరి అలాగనే ప్రతి దినము ఉదయకాల సమయంలో మరి వాట్సాప్ ద్వారా దైవ సేవకులు మరి ప్రార్థనలు చేయుచున్నారు. అలాగనే ప్రతి దినము రాత్రికాల సమయము 8 గంటలకు కుటుంబ ప్రార్థన కూడిక వాట్సాప్ ద్వారా జరుగుతున్నది. మరి గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే బైబిల్స్, 1000 గీతాల పాటల పుస్తకం నుండి మరి ప్రార్థనా తైలము అందుబాటులో ఉన్నవి. మరి కావలసినటువంటి వారు మరి కౌంటర్ నందు మరి నన్ను సంప్రదించగలని మనం చేస్తూ ఈ యొక్క ప్రకటన ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా మరి తెలియజేయబడినటువంటి ప్రకటనలన్నీ కూడా నెప్పించుకొని సంఘ కార్యక్రమాల్లో పాలుభాగస్తులు కావాలని మనం చేస్తూ ఉంటున్నాను. మరి సహోదరుడు తెలియజేసిన ప్రకారముగా మరి మన డిసెంబర్ నెలలో మరి సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మరి ఈ సంవత్సరంలో మరి ఆర్థికంగా మరి ఎంతో లోటుపాట్లు కూడా ఉంటున్నాయి కాబట్టి అలాగే దేవుని సజీవులుగా దేవుడు మనం కాపాడి ఉన్నాడు కాబట్టి దేవునికి ఖచ్చితంగా మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మరి ఈ నెల 20, 21, 22 ఈ 3 దినాలు కూడా మరి ఉద్యోగ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాం. ఈ 20వ తేదీ మీ అందరూ కూడా వస్తారు. 20వ తేదీ మీ అందరికీ కూడా అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ మీటింగ్కి రావాల్సి ఉంటుంది. 21వ తేదీ ఈరోజు రాలేనటువంటి ఏరియాలో వారు చూశారు. మరి అన్ని చదవట్లేదు కానీ ఆ ఏరియాలో వారందరూ కూడా 21వ తేదీన వస్తారు. 20వ తేదీ, 21వ తేదీ జరిగేటువంటి కార్యక్రమాలని డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. ప్రభు చిత్తం అయితే లైవ్లోనే అందజేయడం జరుగుతుంది. ఆదివారం యథావిధంగా 2 ఆరాధనలు ఉంటాయి కాబట్టి దయచేసి గమనించండి. మరి టి మణికుమార్ విలియమ్స్ గారు, రెవరెండ్ టి మణికుమార్ విలియమ్స్ గారు, న్యూ లైఫ్ మినిస్ట్రీస్ మరి వారు మన దేవుని వాక్యాన్ని అందిస్తారు కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మరి ఈ సంవత్సరము స్టాల్స్ ఉండవు. మరి ఈ సంవత్సరము స్టాల్స్ ఉండవు. మరి బిర్యానీ ప్యాకెట్ సంగతి ఏం చేశారు పాస్టర్ గారు అని అడుగుతారు. మీరేం చెప్తారు అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ బిర్యానీ ప్యాకెట్స్ పెట్టినా ఒక ఆరాధన పెట్టడానికి కుదరదు కాబట్టి అది 21వ తేదీ శనివారమే ఇవ్వాలని ఆశపడుతున్నాను.
కాబట్టి ఈ సంవత్సరము కూడా బిర్యానీ ప్యాకెట్స్ కొనసాగించండి అనేటువంటి వారు ఒకసారి మీ చేతి చూపించాలి. వద్దు అనేటువంటి వారు కూడా ఒకసారి చేతి చూపించాలి. మీ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. వద్దు పాస్టర్ గారు ఈ సంవత్సరం అనేటువంటి వారు చేతి చూపించండి. ఈ సంవత్సరము వద్దు, బిర్యానీ ప్యాకెట్స్ వద్దు అనేటువంటి వారు తెచ్చండి. నేను ఒకసారి మళ్ళీ వద్దు అనేటువంటి వారు ఏదో దానికి ఎత్తాలి, దానికి దీనికి ఎత్తనంటే అవరు. ఇలాగ ఎత్తుకుంటారు, నాకు కనబడతలా, ఇలాగ ఎత్తండి వదలలేదు. రైట్, దించేసారు. పెట్టండి వాసులు అనేటువంటి వారు మా వేణుగోపాలు అప్పుడు ఎత్తారు పాపం, నేనేమంటారు. వద్దు అనేటువంటి వారే అధిక శాతంగా ఉంటున్నారు. చాలా మంది వద్దు అని అంటున్నారు. కాబట్టి నిర్ణయాన్ని మీకు వచ్చే ఆదివారం తెలియజేస్తాను, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఏదేమైనా కూడా మరి తిండిని బట్టి, భోజనాలు బట్టి మనం ఎప్పుడు కాదు కానీ ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారము ఎలాగైనా సరే మనము చెల్లిస్తాం. మరి అవి పక్కన పెట్టి మరి ఆత్మతో సత్యంతో మనం ఆరాధించడానికి మనము సిద్ధపడదాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే వచ్చే ఆదివారం నుంచి మరి 2 ఆరాధనలు తిరిగి మళ్ళా ప్రారంభిస్తూ ఉంటున్నాం. మరి ఇప్పుడు మీరు వచ్చినటువంటి వారందరూ కూడా మొదటి ఆరాధనకే వస్తారు. ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు జరిగేటువంటి మొదటి ఆరాధనకు వస్తారు. మిగిలినటువంటి ఏరియాల వారు 2వ ఆరాధనకి వస్తారు. ఒకవేళ ఉదయాన్నే వ్యాపారాలకి, ఉద్యోగానికి ఆదివారం కూడా మాకు సెలవు ఇవ్వటం లేదు పాస్టర్ గారు అనేటువంటి వారు ఎవరైనా 2వ ఆరాధనకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటే వారు మొదటి ఆరాధనకు రావచ్చు. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఖచ్చితంగా మరి మేము ఉద్యోగానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారు, 10 గంటల మేము ఉద్యోగానికి వెళ్ళిపోవాలనుకునేటువంటి వారు 2వ ఆరాధన ఏరియాలో ఎవరైనా ఉంటే వారు రావచ్చు. అదేవిధంగా మాస్కులు తప్పనిసరిగా పెట్టుకొని రావాలి అండి. ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా దయచేసి ఎవరు రావద్దు. జ్వరము చిన్నది 99 ఉన్నా సరే రావద్దు. అలాగే మరి జలుబు, దగ్గు, ఏ బలహీనత ఉన్నప్పుడు కూడా దయచేసి రావద్దని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించి మరి ప్రార్థన చేసి మరి పాలు భాగస్తులు కావాలని మరి మనం చేస్తూ మరి యొక్క ప్రకటనలను ముగిస్తున్నాను. మరి సండే స్కూల్ బిడ్డలందరూ కూడా బాగున్నారు కదండి. మరి చూసి చాలా కాలం అయింది. మరి వాటిని కొంతకాలం మరి సండే స్కూల్ ఎవరి సమాజము మరి కొంతకాలం జరగవు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి యూట్యూబ్లో మన యొక్క క్రిస్మస్ కార్యక్రమం పెట్టాం. గత సంవత్సరం క్రిస్మస్ కార్యక్రమాన్ని మరి చాలామంది చూశారు. మరి చూడలేనటువంటి వారికి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, దాన్ని మీరు చూడవచ్చని మరి మనం చేస్తూ ఉంటున్నాం. ఆరాధనాంతరం కూడా ప్రభు బల సిద్ధపాటు చేయడం జరిగినది. దయచేసి పాల్గొని దైవమహిమపరచాలని మనం చేస్తున్నాం. అందరం కూడా లేచినబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకున్నాం.
పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకు చేరినటువంటి అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. దయచేసి ప్రభు వాళ్ళ కొరకే సిద్ధపడదాం. సహోదరు మేరీ గారికి పాట నడిపిస్తుండగా పరిశుద్ధ వాళ్ళ కొరకు సిద్ధపడదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపముగా నరరూపివైనావు, నా శాపముగా నలిగి వేలాడితివి. నా పాపముగా నరరూపివైనావు, నా శాపముగా నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనమైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి
ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారరా, మరి దేవుని మహాకృపను బట్టి మరి ఒక్కసారి ప్రభు బలను సమీపించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరి జీవితాలకు కూడా దయచేస్తున్నాడు. ఈ చివరి వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే మనలో మనమే విమర్శించుకునే ఎడల దేవుడు మౌనముగా ఉండడు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల ఆయన మౌనముగా ఉండక మనల్ని తీర్పులోనికి తీసుకుని రాక మనల్ని కాచి కాపాడి ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి మనం నడిపిస్తాడు. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన సన్నిధిలో తలలో వంచి కంట మూసుకొని పశ్చాత్తాప హృదయాలతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రొట్టె ద్రాక్షరసము కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి భారతి గారిని ముందుకొచ్చి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలను మనము సరి చేసుకుంటూ, ప్రభా ఆయన ఇదిగో నీ బలహీనత సాగిలు పడి ఉన్నా సహాయము దయచేయండి, కృప చూపించండి అని ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం కదా, కళ్ళ వచ్చి కళ్ళు పోతున్నాం. స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడ, దేవుని కలిగిన యేసయ్య, జీవాధిపతి, లోకరక్షక, విపరిశుద్ధ పాలనకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన 10 నెలలు మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. అయ్యా నాయన తండ్రి, ఎంతగానో ప్రభువా లాక్డౌన్ కాలం అంతా ప్రభువా మమ్మల్ని ఎంతగానో పోషించారు ప్రభువా తండ్రి. అయ్యా నాయన తండ్రి, మాకు కావాల్సినటువంటి అనవసరాలు లోటు లేకుండా ప్రభువా తండ్రి, ఏ పూట ఖర్చు లేకుండా ప్రభువా మమ్మల్ని పోషించి సంరక్షించినందుకు వందనాలు ప్రభువా. ఎటువంటి బలహీనతకి గురి కాకుండా కాపాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా మరి యొక్క నూతనమైన నెలలో ప్రభువా ఈ కృతజ్ఞత మాసంలో ప్రవేశింపు చేసినందుకు వందనాలు ప్రభువా. దావీదు భక్తుడు చెప్పినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువొప్పని తండ్రి. అయ్యా దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభువా మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి ప్రభువా అయ్యా నాయన తండ్రి, ఈ కృతజ్ఞత పూర్ణులను ప్రభువా తండ్రి, విదాసులు ప్రభువా తండ్రి ప్రభువా అయ్యా నాయన పెడుతూ ఉంటుండగా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. ఉద్యోగ కోరికలో మీరు ఉండండి తండ్రి. సంఘమంతా పాల్గొవాలి ప్రభువా తండ్రి. మీరు చేసిన మేలును కలపోసుకోవాలి తండ్రి. కృతజ్ఞత కలిగి మీ సన్నిధిలో తండ్రి అయ్యా నాయన ప్రతి ఒక్కరు కుటుంబాలతో కనబడాలి ప్రభువా. అట్టి కృపను మీరు అనుగ్రహించండి. ఆ 3 దినాలు ప్రభువా మీరు ప్రత్యేకపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దేవుని తండ్రి విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా తండ్రి. అయ్యా ఇగో తండ్రి, వడకు తేవడి గొర్రె వచ్చి కత్తిరించి వారిని ఎదుట ప్రభు అయ్యా గొర్రె పిల్లలు మౌనంగా ఉండినట్లుగా ప్రభు అయినా అన్యాయం తీర్పు జరిగినప్పటికీ మీరు మౌనంగా ఉన్నారు ప్రభు. దేవా నువ్వు ఎంతగా గాయపరచబడ్డావు ప్రభు. అయ్యా ఎంతగా ప్రభు మిమ్మల్ని దూషించారు ప్రభు. ఎంతగా అయినా తండ్రి మీ ముఖం మీద ఉమ్ము వేశారు ప్రభు తండ్రి. అయినప్పటికీ మీరు నోరు తెరవలేదు ప్రభు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు నైనా దావీదు భక్తుడు కూడా ప్రభు మౌనముగా ఉంటూ ప్రభు తన అతిక్రమ క్రియలన్నీ ఒప్పుకున్నాడు ప్రభు తండ్రి. అయ్యా మేము కూడా అట్టి రీతిగా భక్తుల జీవితాలను చూసి తండ్రి మిమ్మల్ని మాదిరికరంగా చేసుకుని తండ్రి అయ్యా మా పాపాలను మా దోషాలను ప్రభు
మళ్ళీ మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి తండ్రి అయ్యా నేను అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనని చెప్పావు తండ్రి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు పనికిరం పొందడానికి లేఖనం సెలవుతుంది ప్రభు. అట్టి రీతిగా ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మా పాపములన్నీ క్షమించండి తండ్రి. అయ్యా ఈ రోగాలను వ్యాధులు అయ్యా మా పై నుంచి తొలగించండి దేవా తండ్రి. అయ్యా మీ సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టుచున్నాం తండ్రి. అయ్యా నైనా తండ్రి ప్రభు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి సిద్ధపరచబడినటువంటి అయ్యా నైనా తండ్రి ప్రభు మీ రక్త మాంసాలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి గోధుమ గింజ ఎంతగా నలగబట్టబడి తన పిండిగా ముద్దగా అవుతుందో ప్రభు మీ శరీరం అంతా ప్రభు అట్టి రీతిగా నలగబట్టబడింది ప్రభు. మాంసపు ముద్దగా మారిపోయింది ప్రభు తండ్రి. అయ్యా నాయనా తండ్రి మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు ప్రభు తండ్రి. అయ్యా మీ రక్తం అంతా ఏడులై పారింది ప్రభు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు అయ్యా ప్రతి పాపకి ప్రభు తండ్రి మీ రక్తమే ఒక దివ్య ఔషధము ప్రభు తండ్రి. ఎవరైతే నాయనా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రభు నైనా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారు ప్రభు. అట్టి వారిని ప్రభు తండ్రి మీ బిడ్డలుగా మీరు అంగీకరిస్తున్నారు తండ్రి. వారిని నాయన తీర్పులోనికి తేవాలండి నీతిమంతులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు ప్రభు. దేవా నాయన తండ్రి ప్రభు అయ్యా మీ నిష్కలంకమైన రక్తములు తండ్రి మీ పరిశుద్ధ రక్తములు ప్రభు మీ అమూల్యమైన రక్తములు ప్రభు సర్వ మానవాళి కొరకు ప్రభు మీ నిత్య నూతన నిబంధన రక్తములు ప్రభు అయా జ్ఞాపకం చేసుకోమని చెప్పి అన్నారు తండ్రి. అయా రక్తములు మీరు పాలన చేయించుండగా ప్రభు నాయన మీ శరీరం మానవునికి ఓర్తూ ఉంటుండగా తండ్రి మా పాప స్త్రీలన్నిటినీ ప్రభు మీరు తుడిచివేయండి ప్రభు తండ్రి. మీ చూపుల ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా ఊహల ద్వారా మాటల ద్వారా క్రియల ద్వారా తండ్రి మా అవయవాల ద్వారా చేసిన ప్రతి పాపములు తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం అయ్యా తండ్రి. అయ్యా కనికరించండి ప్రభు మీ రక్తంతో శుద్ధి చేయండి ప్రభు. పరిశుద్ధిని రక్తం మానవానికి వస్తూ ఉంటుండగా ఆనాడు సౌలుకి ఎలాగైతే కొత్త మనసునిచ్చావో ప్రభు దేవా మాకు కూడా అట్టి కొత్త మనసును దయచేయండి దేవా నాయనా తండ్రి. ఈ ప్రేమను మేము కలిగి ఉండి తండ్రి అనేకులకి తండ్రి మీ సువార్త చెప్పడానికి తండ్రి మమ్మల్ని అందరినీ ఆయాసపరచుకొని పిలిచి పట్టిస్తున్న నీ దాసులను జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా మీరే ఆశీర్వదించి దీవించమని సిద్ధపరచని నీ పరిచారకులను జ్ఞాపకం చేసుకోనమని అయ్యా ఈ పరిచర్యలు పాల్గొని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనమని ఈ చిన్న ప్రార్థన మీ పరమంతా చేర్చుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోనమని మా ప్రభువును మా రక్షణ తండ్రి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. మరి సమయంలో పాటలో సహోదరుని నడిపిస్తూ ఉంటుండగా మీ వద్దకు పరిచారకులు రొట్టె గ్లాసెస్ తీసుకుని వస్తారు. దయచేసి డిస్పోజల్గా ఉంటున్నటువంటి వీటిని జాగ్రత్తగా ఓపెన్ చేసుకొని అవి వెళ్ళేటప్పుడు మరి పెట్టబడినటువంటి బిల్లో మీరు పర్యావరణం చేస్తున్నాం దాంతో గమనించాలని మనం చేస్తున్నాను. అన్నటువంటి ఈశ్వరరావు గారిని అదేవిధంగా ఏ లక్ష్మి గారిని ముందుకు రావాలని మనం చేస్తున్నాం. Yes,
ద్రాక్షరసం ఎవరికైనా లేకపోతే మీ గృహస్థానికి చూపించండి. మీ అందరూ ప్రచారకు తీసుకొని వస్తారు. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకు విలువబడినటువంటి నా శరీరము, దీనిలోనిది తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు వారు మనతో చెప్పాను. మనందరి యొక్క పాప క్షమాపణార్థమై కలగబట్టబడినటువంటి ఆయన పరిశుద్ధ శరీరమును జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా రొట్టెను తీసుకుని పూజించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును
చిందించబడినటువంటి నా నిబంధన రక్తము, దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభువారు మనతో చెప్పిన పరిశుద్ధమైనటువంటి నిబంధన రక్తములకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క ద్రాక్షరసము తీసుకోవాలని మనం చేస్తుంటున్నాను. మనమును ఆ ప్రకారమే చేయడము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట కీర్తనలో పాడొచ్చు ఒలీవల కొండకు చేరి దయచేసి మీ యొక్క డిస్పోజల్ కప్స్ అన్ని కూడా వెళ్ళేటప్పుడు కౌంటర్ దగ్గర తొట్టి పెట్టడం జరిగింది. ఆ యొక్క బిల్లో వేసి వెళ్ళాలని మనం చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు మేడ మీద ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా వెళ్తారు. ఆ తదుపరి ఇక్కడ కూర్చున్నటువంటి వారు వెళ్తారు. ఆ తదుపరి ఇక్కడ కూర్చున్నటువంటి వారు వెళ్తారు. దయచేసి గమనించండి. దయచేసి సంఘ నియమాలకు కట్టుబడి గౌరవించి మరి మీ ఏరియాల ప్రకారమే నేను ఏ విధంగా అయితే సూచించానో అలాగే కొద్ది కాలం వ్యాక్సిన్ వచ్చినంత వరకు రావాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మన కృతజ్ఞతార్పణల పండుగ మరి కవర్స్ మరి మన బయట మన పాఠశాలకు కుమారులను కృష్ణ గారు ఇస్తున్నారు. దయచేసి తీసుకొని వెళ్ళాలని మనం చేస్తున్నాను. మనం కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో నేటి పరిశుద్ధ బలారాధన ముగించుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టము పరలోకమందు ఎలా నెరవేర్చుకుందో అలా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మనసును క్షమించిన ప్రకారం మీరును మాకు క్షమించు. అసలు దుఃఖము తప్పించము, ఎందుకంటే రాజ్యం కాలము అయిన నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. ఆమేన్. ప్రియక దేవుని కృప కాపుదల సమృద్ధి ఈ దినము పరిశుద్ధ బలను సమీపించినటువంటి ప్రియ విశ్వాసులకును పరిచారకులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేని నడిపించును గాక. ఆమేన్. సమాధానకర్త దేవుడు మీ అందరికీ తోడేను గాక. యెహోవా షాలోమ్ అని మీ కుడి ఎడమ పక్కనటువంటి వారికి తెలియచేయాలని మనం చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.